భగవద్గీత. దీన్ని కేవలం ఒక పవిత్ర గ్రంథంలా చూస్తే సరిపోదు. ఇది మనందరి మనస్సులకీ అద్దం పడుతుంది, మన లోపల ఏం జరుగుతోందో చూపిస్తుంది. ఈరోజు మనం గీతలోంచి రెండు చాలా ముఖ్యమైన అద్భుతమైన అధ్యాయాలను చూద్దాం. అసలు వాస్తవికత అంటే ఏంటి, మనలో ఉండే మంచికి చెడుకీ మధ్య జరిగే పోరాటం గురించి గీత ఏం చెబుతోందో కొంచెం లోతుగా తెలుసుకుందాం. సరే, ఒక చాలా విచిత్రమైన ఆలోచనతో మొదలుపెడదామా? ఏమనుకోవద్దు, మనం చూస్తున్న ఈ ప్రపంచం, ఈ రియాలిటీ అంతా ఒక చెట్టు అనుకోండి. కాని ఆ చెట్టు మామూలు చెట్టు కాదు, తల క్రిందులుగా ఉన్న చెట్టు. అంటే దాని వేర్లు ఆకాశం వైపు, కొమ్మలేమో భూమివైపు పాకుతూ ఉన్నాయి. వినడానికే కొంచెం వింతగా ఉంది కదూ? కాని నమ్మండి, గీతలో 15వ అధ్యాయం చెప్పే అతి ముఖ్యమైన రూపకం, మెటఫర్ ఇదే. గీత ఏం చేస్తుందంటే ఈ తలక్రిందుల చెట్టుని మన భౌతిక ప్రపంచంతో పోలుస్తుంది. ఆలోచించండి, సాధారణంగా ఒక చెట్టుకి బలమెక్కడ్నుంచొస్తుంది? దాని వేర్లనుంచే కదా. కాని ఈ చెట్టు వేర్లు భూమిలో లేవు, అవి పైన ఆ పరమాత్మలో ఉన్నాయి. అంటే దీని అర్థమేంటంటే మన ఉనికికి అసలైన ఆధారం మనం కళ్లతో చూస్తున్న ఈ ప్రపంచంలో లేదు, దానికి మించి దానికతీతంగా ఎక్కడో ఉంది అనమాట. మరి ఈ చెట్టుని ఎందుకిలా తలక్రిందులుగా వర్ణించారు? ఆ కొమ్మలు, ఆ వేర్లు అసలు దేనికి సంకేతం? ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ చెట్టుకు ఒక పేరుంది, మాయావృక్షం అంటారు. అంటే భ్రమలతో నిండిన చెట్టు అన్నమాట. ఎందుకంటే మనం పైకి చూసే కొమ్మలు, ఆకులు మన జీవితంలో ఎదురయ్యే సుఖదుఖాలు, బంధాలు. కాని మనల్ని చెట్టుకు గట్టిగా కట్టిపడేసే అసలైన వేర్లు మాత్రం కంటికి కనిపించవు. అవే మనలోని అహం, మన కోరికలు, మన అనుబంధాలు. ఈ వేర్లే మనల్ని సంసార చక్రంలో, ఈ సైకిల్లో బంధించి ఉంచుతున్నాయి. అయితే మరి ఈ మాయాబంధాల నుంచి బయటపడటం ఎలా? ఈ వేర్లను నరికివేయడానికి గీత ఒక చాలా పవర్ఫుల్ ఆయుధాన్ని సూచిస్తోంది. ఏంటది? చూద్దాం. చూడండి, విముక్తి అనేది ఊరికే కూర్చుంటే వచ్చేది కాదు. మనల్ని బంధిస్తున్న ఆ కోరికలు, ఆ అహం అనే వేర్లను నరికివేయాల్సిందే. మరి దానికి కావలసిన ఆయుధమేంటి? అదే ఆత్మజ్ఞానం అనే పదునైన గొడ్డలి. అంటే సెల్ఫ్ నాలెడ్జ్. మన గురించి మనం తెలుసుకోవడమే, మనల్ని మనం అర్థం చేసుకోవడమే నా బంధాలను తెంచే ఏకైక మార్గం. సరే, ఆ బంధాలను తెంచుకోవాలా, లేక వాటిలోనే ఇంకా ఇంకా లోతుగా చిక్కుకుపోవాలా? ఆ చాయిస్ మన చేతుల్లోనే ఉంది. గీతలో 16వ అధ్యాయం సరిగ్గా ఇదే విషయం గురించి మాట్లాడుతుంది. మన ముందు రెండు దారులుంటాయట, ఒకటి దైవ మార్గం, మరొకటి అసుర మార్గం. మనం ఏ దారిలో వెళతామనేది మన లక్షణాలే నిర్ణయిస్తాయి. కొన్ని లక్షణాలు మనల్ని స్వేచ్ఛవైపు, విముక్తివైపు నడిపిస్తే, మరికొన్ని మనల్ని బంధనాల్లోకి ఇంకా లోతుగా నెట్టేస్తాయి. అసలు ఈ దైవ, అసుర లక్షణాల మధ్య తేడా ఏంటి? ఇక్కడ ఈ తేడాను కాస్త జాగ్రత్తగా గమనించండి. ఒకవైపు చూస్తే నిర్భయంగా ఉండటం, మనసులో స్వచ్ఛత, అహింస ఇవన్నీ దైవగుణాలు. ఇవి మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి. మరోవైపు అహంకారం, కోపం, కపటత్వం ఇవన్నీ అసురగుణాలు. ఇవి మనల్ని పాతాళంలోకి లాగేస్తాయి. ఇవి కేవలం మంచి చెడు అనే విషయం కాదు, ఇవి మనల్ని బంధించేవి లేదా విముక్తినిచ్చేవి అన్నమాట. అసుర మార్గంలో నడిచేవాళ్ల మనస్సులో ఆలోచనలు ఎలా ఉంటాయో గీత చాలా స్పష్టంగా వివరిస్తుంది. వాళ్ళిలా అనుకుంటారట, ఆహా, ఇది ఈరోజు నేను సంపాదించాను, ఆ కోరికను ఎలాగైనా నెరవేర్చుకుంటాను, నా దగ్గర ఇంత డబ్బుంది, ఇంకా కావాలి. ఈ ఆలోచనలో ఎక్కడా సంతృప్తి అనేదే లేదు, కేవలం తీరని దాహం, అత్యాశ మాత్రమే. ఆ దాహం అక్కడితో ఆగిపోదు, అది అధికారం కోసం ఆరాటంగా మారుతుంది. చివరికి హింసగా రూపుదిద్దుకుంటుంది. ఆ శత్రువును నేను చంపేశాను, ఇంకొకరిని కూడా చంపుతాను అనే స్థాయికి అహంకారం తీసుకెళ్తుంది. ఇక అహంకారానికి ఇది పరాకాష్ట. నేనే ప్రభువును, నేనే అన్నింటినీ అనుభవించేవాడిని, నేను సక్సెస్ఫుల్, నేను పవర్ఫుల్, నేనే హ్యాపీ, నాకు సమానమైన వాళ్లు ఈ ప్రపంచంలోనే లేరు అని వ్యక్తి తనను తాను ఈ విశ్వానికి కేంద్రంగా భావించుకుంటాడు. ఇంతకన్నా పెద్ద భ్రమ ఏముంటుంది? మరి ఈ నేను, నాది అనే అహంకారపు దారి చివరికి ఎక్కడికి తీసుకెళ్తుంది? తీరని కోరికలు, ద్వేషం, అంతులేని అభద్రత, చివరికి మిగిలేది దుఃఖం. ఈ జననమరణ చక్రంలో చిక్కుకుపోవడమే. విముక్తికి దారి పూర్తిగా మూసుకుపోతుందన్నమాట. మనల్లా దుఃఖమనే నరకంలోకి నెట్టేవి ఏవి? గీత దీనికి చాలా క్లియర్గా సమాధానం చెబుతుంది. ఆ నరకానికి 3 మెయిన్ గేట్లున్నాయట. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని హెచ్చరిస్తుంది. కేవలం 3 3.
ఆ మూడింటిని మనం జయించగలిగితే చాలు. ఆ 3 ద్వారాలు ఇవే: కామం అంటే తీరని కోరిక, క్రోధం అంటే అదుపులేని కోపం, మరియు లోభం అంటే అత్యాశ. మీరు గమనిస్తే ఈ 3 కూడా మనల్ని ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంచుతాయి, ఒకదాని తర్వాత ఒకటి కావాలనే ఫీలింగ్లోనే ఉంచుతాయి. అందుకే వీటన్నిటినీ వదిలేయమని గీత చెబుతోంది. సరే, ఆ 3 ద్వారాలను మూసేస్తే మరి మనం ఏ మార్గంలో ప్రయాణించాలి? విముక్తికి దారితీసే ఆ దైవ మార్గం ఎలా ఉంటుంది? దాని అంతిమ లక్ష్యమేంటి? ఇప్పుడు చూద్దాం. గీత విముక్తికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇస్తుంది. స్టెప్ 1 అహం, కోరికలు అనే వేర్లను నరికివేయడం. స్టెప్ 2 ఆ మూలపురుషుణ్ణి, ఆ సుప్రీం బీయింగ్ని శరణు వేడటం. స్టెప్ 3 అనుబంధాలు అనే చెడును జయించడం. ఫైనల్గా స్టెప్ 4 ఆ శాశ్వతమైన లక్ష్యాన్ని చేరుకోవడం. ఇదొక ప్రాసెస్, ఒక జర్నీ. ఈ మార్గంలో ప్రయాణించి చివరికి చేరుకునేదేంటంటే సంపూర్ణమైన ప్రశాంతత. అక్కడ అహంకారం ఉండదు, భ్రమలుండవు. సుఖం వచ్చిందని ఎగరడం, దుఃఖం వచ్చిందని కుంగిపోవడం, ఇలాంటి ద్వంద్వాల మధ్య ఊగిసలాట ఉండదు. కోరికలన్నీ పూర్తిగా శాంతించిపోతాయి. మిగిలేది కేవలం స్వచ్ఛమైన ఆనందం మాత్రమే. అదే నిజమైన స్వేచ్ఛ. ఈ అధ్యాయం చివరిలో గీత ఒక చాలా ఇంట్రెస్టింగ్ మాట చెబుతుంది. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అని నిర్ణయించడానికి శాస్త్రమే ప్రమాణం అని. సరే, అది ఆ కాలం నాటి మాట. మరి ఈ ఆధునిక యుగంలో, ఈ రోజుల్లో మనకు ప్రమాణం ఏది? మన చర్యలను, మన నైతికతను దేని ఆధారంగా నిర్మించుకుంటున్నాం? ఇది మనమందరం మనల్ని మనం వేసుకోవలసిన ప్రశ్న.